రాజ్ చౌహాన్ అండి. నేను హైదరాబాద్ లీగల్ సెల్ చైర్మన్ ని. ఈ రోజు మన జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు జరుగుతుంది. అయితే ఈ రోజు మా నవీన్ యాదవ్ అన్న గారికి నేను ఈరోజు సపోర్ట్ చేయడానికి వచ్చాను. అయితే నాతో పాటు ఈరోజు న్యాయవాదులందరూ ఆయనకి పూర్తి మద్దతు ఇవ్వాలని మేమందరం వచ్చాము. అయితే కొన్ని రూమర్స్ వస్తున్నాయి, ఆయన అది ఇది అంటే బ్యాడ్ గా చేస్తున్నారు. ఈ దురాత్మక శక్తుల పని చేయవు. ఆయన విజయం తథ్యం. ఈసారి నవీన్ అన్న గారి నాయకత్వం జూబ్లీ హిల్స్ లో తప్పకుండా ఉంటుందని మేమందరము ప్రతి వర్గం నుంచి సపోర్ట్ చేస్తున్నాము. నేను ప్రతి వర్గానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మంచికి అవకాశం ఇవ్వండి, నవీన్ అన్నని గెలిపియాలని మేము కోరుతున్నా. మన ఎజెండాలు వేరైనా జెండా ఒకటే, నవీన్ అన్నని గెలిపియడమే మన ముఖ్యమైన విషయం అని మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతి వర్గం నుంచి ఆయనకి మెజారిటీతో ఓట్లు వేయాలని, ఏ ఒక్క ఓటు కూడా డైవర్ట్ అవ్వద్దని, నవీన్ అన్నని మనం గెలిపించి ఒక కొత్త తరాన్ని మనం అవకాశం ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి అన్నని గెలిపించి మనము ఆయనకు అభివృద్ధిలో సహకరించాలని మేము కోరుతున్నాం. నా పేరు గడ్డం వెంకటేష్. నేను లీగల్ సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ని. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో భాగంగా నవీన్ యాదవ్ గారికి మద్దతుగా ఈరోజు లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. అదేవిధంగా తదనంతరం ఈరోజు ఎన్నికల్లో ఏ విధంగా ప్రచారం చేయాలనే దాని మీద ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది, చర్చించుకోవడం జరిగింది. ఈరోజు ఎన్నికల సమయంలో ఈరోజు నవీన్ యాదవ్ గారి గెలుపు ఆల్రెడీ అయిపోయినటువంటి సందర్భంలో అధికారికంగా డిక్లేర్ చేయడం ఒకటే బాకీ ఉన్నది. అట్లాంటి తరుణం లోపల ఆయన మీద అవాకులు చెవాకులు పేర్చుతున్నటువంటి వివిధ రాజకీయ పార్టీలకు ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు మీరు ఎన్ని అవాకులు చెవాకులు పేల్చినా కూడా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఇక్కడ గెలవడం తథ్యం. ఇది 100% జరగబోతోందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పొన్నం అశోక్ గౌడ్ అన్న గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఈ సుబ్బగూడ శ్రీ కృష్ణనగర్ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ఏంటంటే డోర్ టు డోర్ ప్రచారం మా లీగల్ సెల్ అందరూ కూడా కలిసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జనాభా ఏదైతే ఎక్కువ ఉన్నదో బీసీలే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒక బీసీ బిడ్డగా టికెట్ జూబ్లీ హిల్స్ ఆయనకు కేటాయించడం జరిగింది. మన బాధ్యతగా ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్టాండ్ తీసుకుందో భారీ మెజారిటీతో ఓట్లేసి ఆయనను గెలిపించి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు వెళ్ళి వచ్చినటువంటి బిడ్డ, ప్రతి ఒక్కటి తెలిసినటువంటి వ్యక్తిగా ప్రతి ఒక్కరు ఆదరిస్తూ ఉన్నారు. మీ అందరికి కూడా తెలుసు, అన్ని రాజకీయ పార్టీలు అన్ని ఉన్న ఇండిపెండెంట్లు వాళ్ళు అందరు మద్దతు ఇస్తూ ఉన్నారు. అట్లాంటి వ్యక్తికి మీరు అందరు ఆశీర్వదించి ఒక్కసారి అసెంబ్లీకి పంపించాలని చెప్పి మేము కోరుకుంటాము.